నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. అంబటి రాంబాబు పైన గుంటూరు జిల్లా అరంగల్పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైపోయింది. క్లియర్‌గా ఇరుక్కుపోయాడు. పెమ్మసాని చంద్రశేఖర్‌ని అరెస్ట్ చేస్తున్న ఏఐ వీడియో ఒకటి క్రియేట్ చేసి ఇమ్మీడియేట్‌గా దానిపైన సీఐడీ కేసు నమోదైంది గత వారం రోజు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా వీడియోని డౌన్ చేశాడు. కానీ అప్పటికే డౌన్‌లోడ్ అయిపోయిన వీడియో, తెగ హల్చల్ చేసిన వీడియో దెబ్బకి ఈరోజు గుంటూరు అరంగల్పేటలో అతని పైన కేసు నమోదైంది. ఏ సెక్షన్‌లంటే 356, 353, 352, 62, 35 బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఇతని పైన కేసు నమోదైపోయింది. కేసు నమోదైన తర్వాత ఈరోజు అరెస్ట్ చేస్తారు అంబటి రాంబాబుని అని క్లియర్‌గా సంకేతాలు వినిపిస్తున్నాయి. అంబటి రాంబాబుకి ఇలాంటి ఘటన కావాలి అంటే హీ వాంట్స్ దిస్ అతి. సో ఆ అతికి మించిన అతి అంబటి రాంబాబు తన ఒక పోస్ట్ రిలీజ్ చేశాడు. మీ అందరికి స్లైడ్ కూడా వస్తుంది చూడండి. ఎక్కడా తగ్గట్లేదు. ఫుల్ మేకప్ వేసుకుని చరిష్మా ఎక్కడ తగ్గకుండా ఫుల్ క్రేజ్ అన్ని రంగాల్లో అలాగే ఉంచుకుని వద్దాం అనుకున్నాడు. ఇక్కడ చూడండి, పోలీసుల వారికి వినయపూర్వక విజ్ఞప్తి. సెటగా తక్కువేం లేవు. ప్రభుత్వ ఒత్తిడితో ఏమండి, ప్రభుత్వం ఒత్తిడి ఎందుకు ఉంటుంది? మనం చేసే వెధవేషాలకి కేసులు పడతాయి. ప్రభుత్వం ఒత్తిడి చేయక్కర్లా, వీళ్ళు ఒత్తిడి చేస్తారు పోలీసుల పైన, ప్రభుత్వం పైన. వై డోంట్ యు అరెస్ట్ మీ యార్ అన్నట్టు. ప్రభుత్వ ఒత్తిడితో నాపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుతాయని నాకు సమాచారం ఉంది. దయచేసి పోలీస్ అధికారులు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే నేను స్వయంగా వచ్చి విచారణకు పూర్తిగా సహకరిస్తాను. అందువల్ల దయచేసి ఎలాంటి దౌర్జన్యంగా నా ఇంట్లోకి ప్రవేశించి నా కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా చట్టపరమైన విధానంతో వ్యవహరించాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే నన్ను మా ఇంటికి రాకండి యార్. లాస్ట్ టైం 7 గంటల పాటు బ్యాటింగ్ జరిగిందండి అంబటి ఇంట్లో. అంటే సాయంకాలం 6 నుంచి రాత్రి 1 గంట దాకా అంబటి ఇంటిని కొడతానే ఉన్నారు. అంటే వాళ్ళ పైన చర్యలు తీసుకున్నారండి పోలీసులు. కానీ చెప్పడానికి నాకు ఇంత నవ్వు వస్తుంది. సో అంబటి ఇంటి పైన కార్లు కొట్టారు, ఎయిటర్, అన్ని ముక్కలు వేయండి ఇక్కడ. సో అంబటి రాంబాబు ఏమంటాడు? వస్తూనే ఉన్నారు దుంపదగా. ఒక బ్యాచ్ అదొక బ్యాచ్ అన్నట్టు. ఆ ఎక్స్పీరియన్స్ ఒకటి గుర్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు నన్నందుకు మండిపోయి ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క కార్యకర్త అంబటి ఇంటికి వెళ్ళిపోయి లోపల పూల కుండీల దగ్గర నుంచి, కారు దగ్గర నుంచి, అతను స్టూడియో రూమ్ ఏదైతే మా అంబటికి ప్రొఫెషనల్ రూమ్ ఉంటుందో అన్ని పగలగొట్టొచ్చారు. ఇది జరిగింది, ఇది ఫ్యాక్ట్, అక్కడ జరిగింది. సో అదే రీతిలో అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎక్కడ దాక్కోవాలో తెలియక భయపడిపోయారు. అంబటి రోజు రోడ్డు మీదకి వెళ్ళి పెంట పెట్టుకొస్తే మరి ఇంట్లో వాళ్ళు భయపడక ఏం చేస్తారు? అలాగే ఇంకో మినీ పెంట వేసుకొచ్చాడు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ని కలికి దానికి ఏమైంది? కేసు నమోదైంది. అరెస్ట్ అయిపోతాను ఇతనికి సూచనలు వచ్చినాయంట. సో నేనే వచ్చి సరెండర్ అవుతాను ప్లీజ్, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులందరూ అల్లాడిపోతారమ్మా, మీరు ఎవరు రాకండి, ఫోన్ చేస్తే చాలు నేను నడుచుకుంటూ వచ్చేస్తాను, వచ్చి అరెస్ట్ మీ అని చెప్పి ఇలా నేను ఉంచుంటాను అని చెప్పి అంబటి రాంబాబు క్లియర్గా సందేశం ఇచ్చాడు. ఈ రోజు అంబటి రాంబాబు అరెస్ట్ అవ్వబోతున్నాడు. ఏమండి, ఇంత బహిరంగంగా ప్రిపేర్ అయిపోయారు వీళ్ళందరూ. వీళ్ళకి ముద్దు బిడ్డ కొడాలని ఏమంటున్నాడు? 3, 4, 5 నెలలు జైల్లో ఉంటాం అయితే ఏంటి అన్నాడు. ఎయిటర్ ఆ చిన్న ముక్కేయండి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిని జైలుకి పంపిస్తారు, వెళ్ళొద్దాం 3 నెలలు, 2 నెలలు, 4 నెలల్లో పంపుతారు. ఎవరో కూడా అధైర్యపడవద్దు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. అంబటి రాంబాబు కూడా ఎస్, నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పొచ్చా ఏంటి, నేను మళ్ళీ వస్తా అని చెప్పి తదాస్తు వెళ్ళబోతున్నాడు అంబటి రాజమండ్రి సెంట్రల్ జైలుకి. పోలీస్ స్టేషన్లో తనే లొంగిపోతాను ఎలాగో అన్నాడు కాబట్టి అరెస్ట్ తథ్యం. ఇతని పైన ఇన్ని సెక్షన్లు నమోదైనవి. అంబటి రాంబాబుకి మళ్ళీ కృష్ణుడి జన్మస్థలంకి వెళ్ళే ప్రాప్తి లభించింది. వచ్చేసారి ఇంత వాడకంలో వైసీపీ కోసం పనిచేస్తున్న అంబటి ఒక్కసారి చూసుకో, బోరుగడ్డ అనిల్ ఏ పొజిషన్లో ఉన్నాడో, దాని తర్వాత మన శ్రీరెడ్డి గారు ఎలా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, నువ్వేదో ఉప ముఖ్యమంత్రి వచ్చేస్తుందేమో, కాపు టైగర్ నేనేమో అని భ్రమపడుతున్నావు. అదేం కుదరదు నాన్న, మొత్తం కాపు ఓట్ బ్యాంక్ అక్కడ. పవన్ కళ్యాణ్ గారు కూటమి స్వాహ, నీకంటూ ఏ ఓట్ బ్యాంకు మిగలలేదు. చివరికి ఇలా 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఓపెన్ టాయిలెట్లలో దాళం లోపల గొడుగుడు వేసుకోవడానికి ఉంటుంది కదండి, వీళ్ళేం ఆత్మహత్యలు చేసుకుంటారు అని, అలాంటి టాయిలెట్లో కూర్చుని నీకేం స్పెషల్ బ్యారెక్లు ఉండవు. ఆ చెప్పకూడదు ఈ ఘోరాలన్నీ ఎందుకు అంబటి? ఎలానండి, దూల మామూలుగా తీరలేదు. సో అంబటి రాంబాబు ఈరోజు ఒక మేజర్ అరెస్ట్ కింద నమోదు అవబోతుంది. మేజర్ ఏముంది, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది మీ ముందు ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇలా నేనే వస్తాను లొంగిపోతానన్న అరెస్ట్ అంబటి అరెస్ట్ని ఆహ్వానిస్తున్నాడా, లేకపోతే ప్రభుత్వం కక్షగట్టి తను అరెస్ట్ చేస్తుందా? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.